ఓకే. అండ్ ఈషా గారు స్పెషల్‌గా మాట్లాడాలి ఈ విషయం గురించి. మిమ్మల్ని ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నామో అప్పటికి, ఇప్పటికి అంటే అలాగే బోర్ ఉన్నారు. కొట్టేసాను అంటున్నారా? లేదు. నో. చిన్న చేంజ్ కూడా లేకుండా అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారని టిప్ ఇవ్వండి మా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే టిప్ అంటే అట్లే ఐ విల్ నాట్ సే పాజిటివ్గా ఉండాలి, వాటర్ బాత్ తాగాలి ఇలాంటివి కాకుండా it's work, especially for women. It's a lot of things, hormones, there's a lot of things కాబట్టి it's very difficult, especially మనం ఈ కెరియర్లో ఉన్నప్పుడు you have to be in a certain way and look a certain way. It takes a lot of work, but only thing అంటే నేను నా దాంట్లో నేను what I did was eat like good healthy food. Healthy అంటే బిర్యానీ కూడా తినచ్చు, ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్, బట్ క్యాలరీ డెఫిసిట్ ఉండాలి ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, వాకింగ్ అనే వెళ్ళండి పర్వాలేదు. యూ వాంట్ టు లర్న్ అ ఫిజికల్ ఫిట్నెస్ థింగ్, ఓకే, గో లర్న్ ఇట్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకో సంథింగ్, జస్ట్ మూవ్ యువర్ బాడీ. డోంట్ జస్ట్ సిట్ ఐడిల్ అండ్ వాచ్ టీవీ. అంటే కౌచ్ పొటాటోలా ఉంటే ఏంటంటే దట్స్ ద రీజన్ లీడింగ్ టు అ లాట్ ఆఫ్ డిసీజెస్. అది జనరల్గా ఎవరికన్నా సరే, నాట్ జస్ట్ ఫర్ యాక్టర్స్ ఆర్ ఎనీవన్. సో ఐ థింక్ యూ నీడ్ టు హ్యావ్ అ ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటి అంటే లాంగ్ రన్లో ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. అవును. దట్స్ ద జనరలైజ్డ్ థింగ్. అంతకు మించి దానికి ఏం పెద్ద సీక్రెట్ ఏం ఉండదు దానికి. అండ్ మీ వర్కౌట్ వీడియోస్, ఫొటోస్ మీరు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు. నాకు చాలా మోటివేషన్, చాలా కష్టం రాడు, బట్ ఐ పుష్ మై సెల్ఫ్, చేయాలి ఎట్లన్నా చేయాలని ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ, నేను కూడా లేజీగా ఉంటా, బట్ ఐ హ్యావ్ టు పుష్ ఇట్. నో, ఐ హ్యావ్ టు గో వర్క్అవుట్ బికాజ్ యు ఆర్ యూస్ టు అ సర్టన్ లైఫ్ స్టైల్, బికాజ్ యు ఆర్ అన్ యాక్టర్, ఇంకా డిమాండింగ్ ఉంటుంది. సో అది అలవాటు అయిపోయిన తర్వాత మధ్యలో కూడా బికాస్ హీఈస్ ఆల్సో వెరీ డయట్ కాన్షియస్, ఫిట్నెస్ ఫ్రీక్. ఐ డూ పార్కౌర్, సో అది నా రొటీన్, అది హ్యాబిచుయేట్ అయిపోయింది. అందరికి అది ఏదో ఒకటి ఉంటే ఇట్స్ బెటర్. ఫార్చునేట్, యాక్టర్స్ ఫార్చునేట్ అనే ఎందుకంటే మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ జాబ్. ఎగ్జాక్ట్లీ, సో యా, అదొక ఫార్చునేట్ థింగ్ మాకు. కరెక్ట్. యాక్చువల్లీ సీజన్ 1లో మీవి కొన్ని డైలాగ్స్ లైక్ తనని, హర్షాని అనేవి అవన్నీ చాలా రికగ్నైజ్ అయిపోయి అవి చాలా ఫన్ జనరేట్ చేశాయి. సో ఈ సీజన్లో అలాంటివి ఎలా ఉండబోతున్నాయి, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సీజన్లో కూడా అలాంటి వైరల్ డైలాగ్స్ గుర్తుండిపోయేవి చాలా ఉన్నాయి. అండ్ నాట్ జస్ట్ మీ అండ్ హర్ష, వేరే క్యారెక్టర్స్ కూడా, ఈవెన్ సూర్యతో, కుషితతో, రాశితో, సత్యగతో, ఓ మై గాడ్, దేర్ ఇస్ సో మచ్ మీమ్ కాంటెంట్. కుషితనే చెప్పాలి దాని గురించి, చాలా ఉంది. చాలాలో 1-2 ఏదన్నా అలా ఎలా రివీల్ చేస్తానండి ఇంకా. అప్పటి వరకు వెయిట్ చేస్తే గానీ అవి వెయిట్ ఫర్ December 12th. మొత్తం సస్పెన్స్ లో ఉంచుతున్నారా మరి మీరు?